అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది 'కృష్ణమ్మ' మూవీకి సంబంధించింది. ఈ సినిమా రివ్యూ చెప్పడం వీడియో యొక్క ఉద్దేశ్యం. ముగ్గురు అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహ్, చెత్త కుండీలో పడేసినటువంటి అనాథలు. ఇది కథన సినిమాటిక్‌గానే చూడాలి. రియల్ లైఫ్‌లో కొద్ది భారత ప్రభుత్వం గాని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కొంచెం అలాంటి పిల్లల మీద కొంత కేర్ తీసుకుంటున్నటువంటి మాట వాస్తవం. సో, సబ్జెక్ట్‌కి సంబంధం లేనిదైనా కూడా ముఖ్యంగా దత్తత వ్యవహారం గూడా ఉన్నది. అట్లా కనిపడేసిన పిల్లలకి సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి ముగ్గురు కనిపడేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ ముగ్గురే ఈ సినిమాకి సంబంధించి హీరోలని చెప్పదలుచుకున్నాను. ఆ ముగ్గురు జీవన క్రమంలో వాళ్ళు ఇట్లా రోడ్లెమ్మటి, రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో ఎమ్మటి తిరుగుతున్నప్పుడు వాళ్ళు దొరకటం ఒక ఎన్‌జీఓకు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్‌కో, స్వచ్ఛంద సంస్థలకో, లేకపోతే ఒక ట్రస్ట్‌లకో, లేకపోతే మదర్ తెరీసా లాంటి ఆశ్రమాలకో దొరుకుంటే వాళ్ళు ప్రయోజకులై దేశాన్ని నడిపించే దాంట్లో, దేశం నడిచే దాంట్లో వాళ్ళ పాత్ర ఉండేది. చదువుకొని ప్రయోజకులయ్యేవాళ్ళు. వాళ్ళు దొరకటం ఒక గంజాయి స్మగ్లర్స్‌కి, లేకపోతే డ్రగ్స్, మత్తు పానీయాలు, మత్తు పదార్థాల స్మగ్లర్స్‌కి వీళ్ళు దొరకటం వల్ల వాళ్ళు అవి అమ్మే చిన్నప్పటి నుంచి సిగరెట్లు తాగుతూ, గంజాయి దీంతో దాన్ని అక్కడి నుంచి తరలించటం. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు తరలించే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని వాటితో వచ్చే జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఈ క్రమంలో ఒకసారి పోలీసులు దొరికితే వాళ్ళలో ముగ్గురులో ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను జైలు శిక్ష అనుభవించి వస్తాడు. ఈలోపు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. పెద్దయినా కూడా వాళ్ళ ప్రొఫెషన్ చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి జీవితం ఏదైతే ఉన్నదో, ఎవరికైనా చిన్నప్పుడు ఏదైతే అలవాటైన జీవితం అది వాళ్ళ జీవితాల నుంచి ఆ తరహా ఐడియాలజీసే అలాంటి ఆలోచనలే ఉంటాయి. వాళ్ళు పెద్దయినా కూడా ఇంకొద్ది పెద్ద ఎత్తున చిన్నప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లు, గంజాయి ప్యాకెట్లు అమ్మినటువంటి వాళ్ళు పెద్దయిన తర్వాత కేజీల లెక్క, టన్నుల లెక్క వాటిని తీసుకొచ్చి అదొక ఇదిగా పోలీసులు చిక్కకుండా ఇదంతా పెద్ద ప్రాసెస్‌గా జరుగుతూ ఉంటుంటది. ఈ క్రమంలోనే ముగ్గురు అనాథలకి జీవితాల్లో జైలుకు పోయి వచ్చినటువంటి వీళ్ళ ముగ్గురు మిత్రుల్లో ఒకడు ఎవరైతే ఉన్నారో భద్ర హీరో, మిగతా వాళ్ళు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకి కీలకమైనటువంటి వాళ్ళు ఆ విధంగా జీవితం నడుస్తున్న క్రమంలో భద్ర ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుంటాడు. యావజ్జీవ జీవిత ఖైదు అనుభవించి గంజాయి కేసులో. అది మారిన మనిషిగా ఎదుగుతాడు. ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్న క్రమంలో ఏమవుతుందంటే, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అని అడుగుతూ ఉంటాడు. సమాజం అంతా సహజంగా అలానే ఉంటుంది కదా! సో, అందుకోసం వాళ్ళు డిసప్పాయింట్మెంట్‌లో ఉంటూ ఆ విధంగా సాయంత్రం ముందు తాగుతూ ఇట్లా గడుస్తున్న క్రమంలో భద్ర ఫ్రెండ్‌కి ఒక అమ్మాయి పరిచయం కావటం, ఆ అమ్మాయికి తల్లి ఉండటం, వాళ్ళ కుటుంబంతోనే ఇదయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంతో పాటు భద్రాకి కూడా తనుండే ప్రాంతంలో ఒక అమ్మాయి పరిచయం కావటం, ఆ పరిచయాల క్రమంలో వాళ్ళ మధ్య లవ్ అఫైర్ కొనసాగుతున్న క్రమంలో ఆ అమ్మాయి తండ్రి పిలిచి, మా పెద్దమ్మాయి ఇట్లనే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని అతను చేసే దీనివల్ల క్రైమ్స్‌లో ఇరుక్కోవడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. మా చిన్నమ్మాయికి ఆ స్థితి రావద్దు అన్నప్పుడు భద్ర హీరో ఎవరైతే ఉన్నారో ఇలాంటి మాస్ ఏరియాలో, ఇలాంటి స్లమ్ ఏరియాస్‌లో, ఇట్లాంటి ఏరియాల్లో ఉంటే అనాథలు, అభాగ్యులు, క్రిమినల్స్ వీళ్ళే ఉంటారు. మంచి ఏరియాలో ఉండాలని చెప్పినప్పుడు భద్రాకి సంబంధించిన హీరోయిన్ వెళ్ళిపోతది. ఇక మళ్ళీ సినిమా అయిపోయేదాకా మనకు కనపడదు. ఇక మిగిలినటువంటి భద్ర ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను జైలుకి వచ్చినటువంటి ఫ్రెండు, యావజ్జీవ శిక్ష అనుభవించి వచ్చినటువంటి ఫ్రెండు. ఆ భద్ర ఫ్రెండు అండ్ భద్ర లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. భద్ర లవరు యొక్క కాబోయే భార్య యొక్క అమ్మగారికి సంబంధించి హెల్త్ ఆపరేషన్‌కి సంబంధించి వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అక్కడికి. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో వాళ్ళు భద్ర ఫ్రెండ్ వాళ్ళ కాబోయే భార్య, వాళ్ళ అమ్మగారు ఇది మీ ఇల్లు అనుకోండి, మీరు అనాథలు అనుకోకుండా అని ఒకళ్ళకొక భరోసా ఇచ్చిన క్రమంలో ఆ కుటుంబంగా అక్కడ మంచిగా కొన్ని రోజులుండి మంచిగా కుటుంబ జీవనానికి సంబంధించినటువంటి భారతదేశ మూలాలు కుటుంబ వ్యవస్థ, ప్రపంచానికి కూడా మూలం కుటుంబ వ్యవస్థ. సో, ఆ విధంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఏమవుతదంటే, ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు. ఆ కుటుంబానికి సంబంధించి హీరో ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంతోనే అవినాభావ సంబంధం ఉంటది. ఆమెకి ఆపరేషన్ చేయించాలి, వెంటనే 3,00,000 కావాలి, వారం రోజుల్లో చనిపోతున్న క్రమంలో వీళ్ళు ఇంకొక ఎవరైతే ఉన్నారో దాస్ అనుకుంటాను, ఆ ఇలన్ బ్యాచ్‌లో అంటే గంజాయి సప్లై చేసేటువంటి ఒక డీలర్ లాగా వ్యవహరిస్తూ ఉంటాడు. గతంలో ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించిన వాళ్ళ అవసరాల రీత్యా గుండె ఆపరేషన్ పర్పస్ వీళ్ళంతా కూడా తీసుకురావడానికి ఇద్దరు వెళ్తే సరిపోయేది. ముగ్గురు వెళ్ళటం వల్ల సినిమాటిక్‌గా ఉంటుంది.
ఆ సినిమా కోణంలోనే చూడాలి దాన్ని. రియలిస్టిక్‌గా మనం అనలేము. వీళ్ళు ముగ్గురు ఏజెన్సీ ప్రాంతం వెళ్ళినప్పుడు వాళ్ళు పాత శత్రువులు మళ్ళీ వీళ్ళని అటాక్ చేయటం. అటాక్ చేసిన క్రమంలో వీళ్ళు పోలీస్ స్టేషన్‌కి పోవటం. ఆ పోలీస్ స్టేషన్‌లో అది బంతిపూలు పూల వాహనం కాకుండా గంజాయి సంబంధించినటువంటి ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో అవి బయటపడటం. సో, ఆ విధంగా వాళ్ళు ఆ కేసులో ఇరుక్కొని దానికి సంబంధించి చేయటం. ఆ విధంగా కొనసాగుతుంది. మేము ఏదైనా ఒప్పుకుంటాం. మా ఫ్రెండ్ వాళ్ళ కాబోయే అత్తగారికి సంబంధించి ఆపరేషన్ అనే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, అక్కడ డీఎస్పీగా పనిచేస్తున్నటువంటి అతను విలన్ గ్రూప్‌లో ఉన్నాడు. అతను ఎవరైతే ఉన్నారో మొత్తం చక్రం తిప్పుతాడు. చక్రం తిప్పి ఈ క్రమంలో ఇట్లా జరుగుతున్న క్రమంలో భద్ర అండ్ భద్ర ఫ్రెండ్స్ ఏదైతే కుటుంబం అనుకున్నారో ఆమె వీళ్ళ ఏదైతే ఉన్నదో భద్ర ఫ్రెండ్ వాళ్ళ కాబోయే అత్తగారు గుండె ఆపరేషన్ ఇన్ టైంలో డబ్బులు అందజేసినామని డీఎస్పీ బ్యాచ్ చెప్తారు. కానీ తను చనిపోతుంది. మళ్ళీ వీళ్ళు భద్ర ఫ్రెండ్ వీళ్ళంతా జైల్లో భద్ర ఫ్రెండ్ వీళ్ళంతా కూడా జైల్లోకి వెళ్తారు. వీళ్ళకి దానికంటే ముందు భద్ర ఫ్రెండ్ వాళ్ళ కాబోయే భార్య రాఖీ కట్టడం, మీకు ఎవరు లేరు అనుకోవద్దన్నయ్య, మీరు అనాథలు కాదు, మీకు ఒక చెల్లి ఒక అమ్మ ఉన్నారని, మీకు ఒక కుటుంబం ఉందని చెప్పుకోండి అని చేసినటువంటి ఒక అనాథలకు సంబంధించి అవి నిజంగా నేను చాలా అర్బన్ హోమ్స్కి వెళ్ళినప్పుడు ఈ పరిస్థితులు చూసాను. జనరల్గా మీకు సంబంధించి ఎవరైనా పిల్లలు తల్లి సెమీ అర్పన్స్ అంటే తల్లిదండ్రులు లేనిటువంటి వాళ్ళు, తండ్రి లేనివాళ్ళు, తండ్రి నుండి తల్లి లేని వాళ్ళకి సంబంధించి కొంత పాజిటివ్ థింకింగ్తో మాట్లాడే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళ మనసు గాయపడదు. గాయపడ్డ మనసులు తర్వాత సమాజం మీద ఛాన్స్ దొరికితే రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఎందుకంటే అవి క్రైమ్స్ మనం చూసినప్పుడు ప్రధానమైన కారణం అవే. వాళ్ళ బాల్యంలో పడ్డటువంటి గాయాలు పెద్దయిన తర్వాత అవి రివెంజ్గా మారుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, ఈ ముగ్గురు అనాథలు ఇరుక్కోవడం గంజాయి కేసులో. ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో భద్ర ఫ్రెండ్ వాళ్ళ కాబోయే భార్యని మంత్రి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి గ్యాంగ్ లేడీస్ హాస్టల్కి సంబంధించినటువంటి నడిపే వాళ్ళ భర్త కార్పొరేటర్ టికెట్ కోసం ట్రై చేస్తుంటాడు. 3 సార్లు ట్రై చేసిన రాదు. 4సారి ట్రై చేసే క్రమంలో ఆ మంత్రి కొడుకు దగ్గరికి వెళ్తారు. మంత్రి కొడుకు లేడీస్ హాస్టల్లో మందు పార్టీ ఇస్తాడు. పొందులాగా అతను పొందు కోరినటువంటి క్రమంలో ఆ హాస్టల్లో బాలికలు యువతులు ఎవరు లేరని అన్నప్పుడు అతను పోతూ భద్ర ప్రేమించిన అమ్మాయి ఎవరైతుందో కాబోయే భార్యని సో వాళ్ళ ఫ్రెండ్స్ అండతోని ఆ ప్రాంతంలో హాస్టల్ బయట ఉంటుంది. అక్కడ అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సామూహిక అత్యాచారం చేసిన క్రమంలో భద్ర ఫ్రెండ్ వాళ్ళ కాబోయే భార్య లేకపోతే ప్రియురాలు ఎవరైతే ఉన్నారో తను చనిపోతుంది. ఈ కేసు ఏదైతే ఉన్నదో ఇది ఒక పక్కమిటి సైడ్ ట్రాక్గా నడిచిద్ది. ఈ కేసుని గంజాయి కేసులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇందులో చేసే కార్యక్రమంలో ఆ ప్రాంత డిఎస్పీ ఉంటాడు. ఇలాన్ గ్రూప్లో చాలా క్రియాశీలమైన పాత్ర పోషిస్తాడు. ఈ క్రమంలో వాళ్ళు ఒప్పుకుంటే మీకు డబ్బులు ఇస్తాం, జైలుకు పోయించిన తర్వాత తలా 25 లక్షలు ఇస్తాం, 25 లక్షలు ఇస్తామంటే పేదలకు సంబంధించి చాలా పెద్ద అమౌంట్ వాళ్ళ జీవితకాలంలో కూడా సంపాదించలేరు. ఎక్కాడితే గాడిని డొక్కాడిన కుటుంబాలు వీళ్ళనుకోండి. అనాథలు ఎవరైతే ఉన్నారో సినిమాకి సంబంధించి వాళ్ళు చేస్తూ ఇట్లా ఇరుక్కుపోతూ జైల్లోకి పోతూ ఉంటుంటారు. జనరల్గా నిజ జీవితాలకు సంబంధించి వచ్చినప్పుడు 25 లక్షలు అనేది చాలా బిగ్ అమౌంట్. సో అందుకోసం కుటుంబం బాగుంటుందని ఆయన ఒప్పుకుంటారు. 10 లక్షలు బ్యాంకులో అకౌంట్లు వేస్తే గవర్నమెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా మంచి బతికేస్తారు కుటుంబాలు. సో అంటే పాలక ప్రభుత్వాలు వైఫల్యం అయితే ఇక్కడ కనపడతా ఉంది నిజ జీవితాల్లో. సో చైల్డ్ లేబరు లేకపోతే పుట్టి కనిపడేసిన లేకపోతే అనాథలకు సంబంధించి ప్రభుత్వం చేస్తుంది. కొంతని కాదు, చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. ఎన్జిఓలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాయని చెప్పక తప్పదు. సో ఈ సినిమాకి సంబంధించి ఈ లింక్డ్ మాటలే మాట్లాడుతున్నాం, చేయనున్నటువంటి మాటలే. సో వాళ్ళ అట నడుస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో వీళ్ళతోన భద్రాకి చెల్లెలుగా లేకపోతే తన ఫ్రెండ్కి కాబోయే భార్యకు తనని అత్యాచారం చేసి చంపినటువంటి కేసు వీళ్ళ తెలియకుండా ఆ కేసులో డిఎస్పీ ఇరికిచ్చే ప్రయత్నం చేస్తాడు. మీకు అమౌంట్ ఇస్తాను, 25 లక్షలు ఇస్తాను, ఏదో ఒప్పేసుకోండి అని. కేసు తెలియకుండానే వాళ్ళు కోర్టుకు వెళ్తుంటారు. వాయిదాల మీద వాయిదాలు పోయిస్తుంటారు. చివరిలో వాళ్ళని తీసుకెళ్ళి కేసు విషయం తెలుస్తుంది, తను చనిపోయిందని. భద్ర రాఖీ కట్టినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో భద్ర ఫ్రెండ్ కాబోయే భార్య భద్రాకి రాఖీ కడుతుంది. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ యువతి చనిపోయినటువంటి ఇదిని తర్వాత ఫేమస్ అడ్వకేట్ ద్వారా అది తీసుకుంటారు. సో న్యాయ వ్యవస్థలో మేము చూస్తూ ఉన్నాం, డబ్బున్న వాళ్ళకే రాజ్యంలాగా ఉన్నటువంటి వ్యవస్థని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జడ్జి మాకెవరు అడ్వకేట్ లేరన్నప్పుడు ఒక జడ్జి ఒక అపాయింట్మెంట్ చేస్తే
అతను కూడా లక్షకు లొంగకపోవచ్చు, 10,00,000 లొంగకపోవచ్చు, 50,00,000 లొంగకపోవచ్చు, కోటికి లొంగకపోవచ్చు. అతను జడ్జి పదవి, పెద్ద పదవి అన్నటువంటి క్రమంలో అక్కడ లొంగిపోయేటువంటి ఇది చూసాం. సో, అందరూ అట్లున్నారని నేను అనలేను. ఎక్కువ మంది అట్లుంటే ఉండొచ్చు కానీ, వాళ్ళు నమ్ముకున్న ఆశయాలు, సిద్ధాంతాల కోసం తమ జీవిత కాలాలు సర్వస్వం పనిచేసినటువంటి వాళ్ళని చాలామంది పెద్దవాళ్ళని నేను చూశాను. అది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి కొద్ది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, కమిట్మెంట్‌గా ఉన్నటువంటి జీవించినటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు నేను ఎరుగుదును. అది వయసుతో నిమిత్తం లేదు. వాళ్ళని టన్ను బంగారం కొనలేదు, వందల వేల కోట్లు కూడా వాళ్ళని కొనలేవు. వాళ్ళు నమ్మిన ఆశయాల, సిద్ధాంతాల కోసం వాళ్ళ జీవితాల కాలం పనిచేస్తూ ఉంటారు. అందులో తేడా ఏం లేదు. సో, డబ్బుల కోసం అమ్ముడుపోతారనేది ఉన్నది సమాజంలో. మంచిగా బతికేయచ్చు, లగ్జరీగా ఈ ప్రపంచం ఎడిపోతే మాకు అనుకునే వాళ్ళు ఉంటారు. ఆశాపరులు, దురాశాపరులు, దుర్మార్గులు ఉంటారు. కానీ అందరూ అలా ఉన్నారని చెప్పలేము. సో, ఈ కేసులో జడ్జి అపాయింట్మెంట్ చేసిన ఒక సిన్సియర్, తను తాయిలాలకి, లేకపోతే డబ్బులకి, లేకపోతే తనకు ఉద్యోగోన్నతికి సంబంధించి ఇది ఏదైతే ఉన్నదో సమాజంలో, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను అడ్డం పెట్టుకొని ప్రమోషన్లు పొందే వ్యవస్థను మనం చూస్తా ఉన్నాం. ఈ సినిమాలో కూడా చేస్తారు. ఆ ఆఫర్తోని వీళ్ళని హీరో ఫ్రెండ్స్ని వాళ్ళు ఎవరైతే కుటుంబంగా భావించారో, ఆ హీరోకి రాఖీ కడుతుంది, హీరో ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నా ఆ కేసులోనే ఆమెను చంపినట్టుగా, అత్యాచారం చేసి చంపినట్టుగా ఆ కేసుని వీళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఎవరైతే యువతి కేసులో వీళ్ళు ఇరికిస్తారో డిఎస్పీ వాళ్ళని తీసుకెళ్ళి ఒక అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఒప్పుకోవాలి, కేసు ఒప్పుకోవాలంటాడు. నేను ఒప్పుకోని అంటారు. ఇక కాబోయే భర్త ఒప్పుకోనంటే అతను అక్కడే కాల్ చేస్తాడు. భద్ర ఇంకొక ఫ్రెండ్ మిగులుతారు. సో, వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని కోర్టులో ఒప్పుకున్నందుకు వాళ్ళకి 12 సంవత్సరాలు జైలు శిక్ష వేయడం. ఆ డిసప్పాయింట్లోనే ఉంటారు భద్ర ఫ్రెండ్, బతికున్నటువంటి భద్ర హీరో ఎవరైతే ఉన్నారో అతను జైలుకి వెళ్ళినప్పుడు ఒక మామిడి మొక్క నాటుతాడు. ఆ మామిడి మొక్క పెరిగి పెద్ద అవుతుంది. తన పగ కూడా అలానే పెద్ద అవుతుంది. అప్పటికి హిలన్ గ్యాంగ్ల మంత్రి కొడుకుని మళ్ళీ తర్వాత వాళ్ళు జైలు నుంచి వచ్చి చంపేస్తారంటే డిఎస్పీ చెప్తాడు, పేదలండి రెక్కాడితే గండి ఒక్కడిన వాళ్ళు జైల్లోనే మర్చిపోతారు. జైలు జీవితం చాలా క్రిటికల్గా, చాలా కష్టతరంగా ఉంటుంది. ఇంకా పగలు ప్రతీకారాలు చేసుకునే అంత ఉండదు. వాళ్ళు బయటకు వచ్చి బతకడమే కష్టం. 12 ఏళ్ల తర్వాత అసలు మర్చిపోతారు వాళ్ళు. మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకా డబుల్ కేసులు అయితే అని వాళ్ళు మీ జోలికి రారని చెప్తారు. సో, కానీ రియల్గా సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు, కృష్ణమ్మ అనే సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ జైలు నుంచి బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో వాళ్ళకి ద్రోహం చేసినటువంటి వాళ్ళని అందరినీ వాళ్ళ హీరోకి రాఖీ కట్టినటువంటి వాళ్ళ ఫ్రెండ్ భార్య ఎవరైతే ఉన్నారో, కాబోయే భార్య, చంపిన వాళ్ళని వరుసపెట్టి చంపుకుంటూ వస్తారు. ఫ్రెండ్ చంపిన వాళ్ళని వరుసపెట్టి చంపుకుంటూ వస్తారు. డిఎస్పీని ఆ కోర్టులో వీళ్ళకి అక్రమంగా కేసులు అడ్వకేట్తో సహా బాధ్యులు అందరినీ చంపుకుంటూ వస్తారు. సో, దీనికి కృష్ణమ్మ అని ఎందుకు పేరు పెట్టారంటే, ఇది విజయవాడకి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ ఏరియాలో ఈ షూటింగ్ అంతా ఫస్ట్ నుంచి చేశారు. ఆ ప్రాంతంలోనే వాళ్ళు అంటే విజయవాడ గంజాయి స్మగ్లింగ్కే మారుపేరు కాదు, కానీ సినిమా వాళ్ళు అటు తీసుకున్నారు. గంజాయి అంత ఏముండదు, గంజాయి ఉండదు. ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు, కొద్దిగా ఒకటి అరా చెప్పలేంలే కానీ, 100లో ఒకటి అరా అని ఉంటే చెప్పలేంలే కానీ, నేను ఎరిగినటువంటి బెజవాడ, విజయవాడ ఏదైతే ఉన్నదో అట్లాంటిది కదా. వాళ్ళు సినిమాటిక్గా సినిమా వాళ్ళు అక్కడ తీస్తుంటారు ఆ సినిమా అట్లా. సో, వాళ్ళు అక్కడే అనాథలుగా పుట్టి అక్కడే పెరిగి అక్కడే చేసుకుంటూ బతుకుతుంటారు. వాళ్ళ తర్వాత కూడా అదంతా కొనసాగుతూ ఉంటుంది. ఆ పేర్లు, ఆ స్ట్రీట్ కూడా విజయవాడలో లేవు, కాకపోతే విజయవాడ పరిసరాలు తీసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. సో, అక్కడే వాళ్ళ వేడుకలు చేసుకుంటారు, అక్కడే మన ముఖ్య విషయాలు మాట్లాడుకుంటారు. సో, వాళ్ళు అక్కడే జీవించడం, చివరికి మరణించేది కూడా అక్కడే అన్నట్టుగా. కృష్ణా నది తీరంలో, కృష్ణమ్మ అంటారు కదా, అమ్మలాగా నదులన్నీ అమ్మల పేరుతో పిలుస్తారు కాబట్టి కృష్ణానది తీరంలో వాళ్ళ జీవితం స్టార్ట్ అయింది. కానీ చెత్త కుప్పలో పడేసినటువంటి వాళ్ళని ఎవరో స్మగ్లర్స్ దొరకటం, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళని పెంచడం, వాళ్ళు స్మగ్లర్స్గా జీవించడం, చివరికి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు చేసేటోళ్ళకి శత్రువులు, ఎటు చూసిన పోలీసులు, జైళ్ళు జీవితాలు అనేది వాస్తవిక పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమాకి సంబంధించి నేను 5 మార్కులకి 3.5 ఇస్తున్నాను. అట్లా చెప్పాల్సి వస్తే 4 మార్కులు కూడా ఇస్తున్నాను. చాలా కథనాలు బాగున్నాయి. అంటే హీరోని చివరిలో చంపకుండా గాయాలతో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మారిన జీవితాన్ని, కొత్త కుటుంబాన్ని ఇచ్చి అట్లా క్లైమాక్స్ సన్నివేశాలు ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అనాథలుగా పుట్టి అనాథలుగా చనిపోయేటువంటి ఒక వ్యవస్థ చేశారు. సో, నిజ జీవితంలో మనం తీసుకున్నప్పుడు ఎన్జిఓస్ కానీ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే ప్రభుత్వం కూడా
ఈ అనాథలకు సంబంధించి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి చేస్తుంది. వాళ్ళకి ఫుడ్డు, షెల్టరు, వేసవి విడుదల ఇవన్నీ వాళ్ళతో చేసి ఆయా హాస్టల్స్‌కి, ఎన్‌జీఓస్‌కి సంబంధించి నేను చాలా ఎరుగుదును. హాస్టల్స్‌కి, అనాథాశ్రమాలు కంటిన్యూస్‌గా నడిచే ఆశ్రమాలు ఎవరైతే ఉన్నాయో, అనాథాశ్రమాలు పెరిగి పెద్దయిన వాళ్ళకే ఆ బాధ్యతలు అప్పచెప్పడం, ఫండింగ్ కూడా వచ్చినాయి వాళ్ళు నడపమని అప్పచెప్పడం, వీళ్ళేదో కోఆర్డినేటర్స్‌గా ఉండేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అనాథాశ్రమాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెళ్లి సంబంధాలు అవన్నీ చేయటం. వాళ్ళని బీసీకి సంబంధించిన ఉపకులంగా కూడా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం, వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవ్వటం, ఇవన్నీ ఓటర్ కార్డుతో సహా వాళ్ళకి అన్ని అవకాశాలు భారత ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. సో గతంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి గతంలో ఉండేది 1970కి ముందు, 1980కి ముందు, లేదా 2000 సంవత్సరాలకు ముందు ఈ సినిమాలు చూపించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇందులో అనాథలు ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వైపు పోవాలనేటువంటి దానికి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వాళ్ళకి చదువు చెప్పి ఫుడ్ అండ్ షెల్టర్ ఇచ్చి చదువు చెప్పి వాళ్ళని ప్రయోజకులు చేస్తూ ఉంది భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కానీ, కేంద్రపాలిత ప్రాంతాలు కానీ. సో ఈ సినిమాకి సంబంధించి దీన్ని సినిమాటిక్గానే చూడాలి. సో సంఘంలో ఒక కుటుంబం కోసం కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత ఉన్నది. అనేక ఫైట్స్ ఇవన్నీ ఆకట్టుకుంటాయి, యాక్షన్ సన్నివేశాలు. సో కుటుంబం లేని వాళ్ళకి కుటుంబం విలువ తెలుస్తుంది. అంతెందుకు అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళండి, కుటుంబం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. దీంట్లో ఈ సినిమాలో అనాథలకు కుటుంబం విలువ ఎంత ప్రాధాన్యత. మీరు కూడా మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, మహనీయుల జయంతి వర్ధంతుల రోజు అనాథాశ్రమాలకు వెళ్ళండి, బాలకార్మికుల ఆశ్రమాలకు వెళ్ళండి, హోమ్స్కి వెళ్ళండి. ఆ హోమ్స్కి వెళ్ళి వృద్ధాశ్రమాలకు కూడా వెళ్ళండి, మానసిక వికలాంగుల ఆశ్రమాలకు వెళ్ళండి. వెళ్ళి మీ పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, మహనీయుల జయంతులు వర్ధంతులు కానీ, మీ తాతలు, నాయనమ్మలు ఎవరైనా ఎక్స్పైర్ అయినటువంటి గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఎక్స్పైర్ అయితే ఆ సంవత్సరికం రోజున వాళ్ళతో వెళ్ళి భోజనం పెట్టండి. అవకాశం ఉంటే మీ పండ్లు పొలాలు ఇవ్వండి, లేదా భోజనం పెట్టండి. దాంతోపాటు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసినని కాకుండా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఆప్యాయంగా. సో వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే, ఈ దేశ బిడ్డలే. మనం వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని సాదుకోవాలి. వాళ్ళని గాయపరిస్తే, వాళ్ళు సంఘ విద్రోహులుగా పెరిగితే సమాజాన్ని ఒక్కొక్కడు ఒక్కో దావూద్ ఇబ్రహీం అయిందనుకోండి, మీరు ఎన్ని పోలీస్ వ్యవస్థలు పెట్టినా, ఎన్ని నిఘా వ్యవస్థలు పెట్టినా అడ్డుకోలేరు. సమాజంలో ఒక బాల కార్మికుడు, ఒక అనాథో చేస్తే కొన్ని కోట్ల ప్రజలకి సంబంధించి ఇబ్బంది కలుగుతుంది. అందుకోసం భారత ప్రభుత్వం ఏం చేసినా అనాథలకి, బాల కార్మికులని అందరినీ తీసుకొచ్చి స్కూళ్ళలో పెట్టి చదువు చెప్పి వాళ్ళని ప్రయోజకులు చేస్తూ ఉంది. సో సమాజ నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేస్తుంది. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో దాని మీద మూలాల మీద నిఘా పెట్టి అలాంటి వ్యవస్థ లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించి కృష్ణానది తీరం చుట్టూ ఈ సంఘటనలు జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నమే ఈ సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అనేది చెప్పక తప్పదు. ముగ్గురు అనాథల జీవితాలు చరిత్రే ఇది. ముగ్గురు అనాథలు అంటే ఒక్కళ్ళే అని చెప్పవచ్చు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు జీవితాలు ప్రతి ఇన్సిడెంట్తో, సన్నివేశాలతో కలిసి ఉంటాయి. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్కి సంబంధించి లవ్ ట్రాక్, ఇద్దరికి లవ్ ట్రాక్ అంటే మూడోవాడికి సంబంధం ఉండదు. వేరు లవ్ ట్రాక్స్ ఉంటే ఆ లవ్ ట్రాక్స్ని కొంచెం యువతకు సంబంధించి సన్నివేశాలు బాగా కట్టిపడేసేలాగా ఉంటాయి. మొత్తం సామాన్య మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయి, సో మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు సరఫరా చేసేటువంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, పోలీస్ చెకింగ్లు ఎలా ఉంటాయి, పోలీసు చట్టాలు లేకపోతే పోలీస్ స్టేషన్లు ఎలా ఉంటాయి, చట్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్వప్రయోజనాల కోసం మానవులు కుక్క ఈ మధ్య ఎక్కడో ఒక చదివాను సోషల్ మీడియాలో, దేవుడు మనిషికి కుక్కకే విశ్వాసాన్ని ఇచ్చాడు, మనిషికి విశ్వాసాన్ని ఇవ్వకుండా భూమి మీదకి పంపాడు అని కొటేషన్ చదివాను. సో విశ్వాసఘాతకులు ఈ సినిమాలో మనకి కనిపిస్తారు. అట్లనే నిజ జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా విశ్వాసఘాతకులు ఉంటారు, వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. ఏది ఏమైనా మన పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ముందుకు వెళ్ళటం మంచిది. యాంటీ సోషల్ ఎలిమెంట్, సంఘ విద్రోహ కార్యకలాపాలు కాకుండా మీకు నచ్చినటువంటి పని, మీకు చేతనైనటువంటి పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే హీరోలు ఏదైతే నమ్ముకున్నారో అట్లా ఇది కావాల్సి వస్తుంది. నిజ జీవితంలో ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకున్నా, గవర్నమెంట్ జాబ్ చేసుకున్నా ఈ రోజులలో 3 లక్షలు అనేది పెద్ద కష్టమేం కాదు. సో ఇస్తారు, కష్టపడి పని చేసుకున్నప్పుడు అవన్నీ ఉంటాయి. సో సోదరులారా, సోదరీమణులారా, సో సినిమా బాగుంది, వీలుంటే తప్పక చూడండి. సంగీతం బాగుంది, పాటలు బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. సో కొత్త ఫేస్లు ఇవన్నీ హీరోయిన్కి వెళ్ళి అందరు కొత్త వాళ్ళని పెట్టి డైరెక్టర్ ఈ సినిమా తీసే ప్రయత్నం చేశాడు. సో ఏదేమైనా చిన్న సినిమా అని అంటారు, కానీ ఈ సినిమా టాప్ మోస్ట్ అంటే ఫేవరెట్ అంటే ఫేమస్ హీరోలకి ధీటుగా ఈ సినిమా ఆడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. వీలుంటే ఈ వేసవిలో తప్పకుండా ఈ సినిమా చూసే ప్రయత్నం చేయండి. ఈ వేసవి కాలంలో చిరుజల్లులాగా, చల్లని మలై మారుతంలాగా ఈ సినిమా అనిపిస్తుంది.
సో వీలుంటే ఈ సినిమా తప్పకుండా చూడండి. మీ సమయము, మీ డబ్బులు వృధా కావని తెలియజేస్తా ఉన్నాను. సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.